ఉపాధ్యాయుని సోదరిమణులందరికీ కూడా నా యొక్క సాదరపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరియు నా యొక్క శిష్యవర్గం ఇక్కడ ఉండేవాళ్ళ విద్యార్థులు అందరూ కూడా చాలా ప్రేమపూర్వకంగా మమ్మల్ని ఆహ్వానించినారు. చాలా సంతోషమైంది. విద్యార్థులు మేము చెప్పే చదువుకు ప్రతిబింబము ఈరోజు వాళ్ళ యొక్క ప్రోగ్రెస్ చెప్పినారు. ఒక్కొక్క స్టేజ్లో ఉన్నారు. చాలా సంతోషించాము. తర్వాత మా ఒక కోరుకునేది ఇదే, ఎక్కడ కనబడినా మనం ఎంత సంపాదించినాము ఏం చేసినాము అనేది కాదు చూసేది. ఎక్కడ కనబడినా మనకు సార్ నమస్తే అంటే చాలు, మాకు కడుపు నిండిపోతుంది. అంతకంటే విధంగా ఎదిగినాడు అని చెప్తాం. అది గర్వకారణం మాకు. అందుకొరకే విద్యకున్న గొప్పతనము ఈ భూమి మీద ఎవరికి లేదు. ఇక ఇదే విధంగా భవిష్యత్తులో మీ పిల్ల పాపతో కలకాలం సుఖంగా జీవించాలని చెప్పి ఆశీర్వదిస్తూ దీర్ఘాయుష్మాన్ భవ మా విద్యార్థులందరికీ థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ మేడం. కృష్ణమూర్తి సారు, రమణయ్య సారు, బాలరాజ్ సారు, మధుసూదన్ సారు, అలాగే హనీఫ్ సారు, రాజేశ్వరి మేడం, అలాగే వీరమ్మ మేడం, గాయత్రి మేడం, అందరికీ కూడా నా నమస్కారాలు. అట్లాగే బెస్ట్ విషెస్. విద్యార్థులందరికీ కూడా ఆశీర్వాదాలు. మొలగవెల్లికి రావడం ఒకటే ఇబ్బంది ఉంది, కానీ ఇక్కడ మాత్రం చాలా ప్రశాంతంగా జరిగేది. మేము వచ్చినప్పుడు ఒక సీన్ ఉండేది ఈ ఊర్లో. ప్రతి క్లాస్ అయిపోతున్నాయి. మేము సారాలు వచ్చిన ఫస్ట్ స్టార్టింగ్లో బాలరాజ్ సారు మేమంతా ఒకేసారి వచ్చినాము ఇక్కడికి. ఏముండేదంటే పిల్లలు ప్రతి క్లాస్ అయిపోయిన వెంటనే అందరు బయటకు వచ్చేవాళ్ళం. ఆ స్తంభాలకు నిలబడి మాట్లాడేవాళ్ళం. అందుకోసం ఇది కాదని అందరు బెత్తాలు పట్టినాం. మొత్తం టోటల్ అందరు బెత్తాలు పట్టినాం, ఒక్కరు కాదు. అందరు పట్టిన తర్వాత ఇంకా ఎవరు బయట కనిపిస్తే క్లాస్ ఇంటర్వెల్ ముందు కానీ తర్వాత కానీ బ్రేక్ తర్వాత బయట కనిపిస్తే వాళ్ళకి బాగా చింతపండు చేసేవాళ్ళం, ఎవరు కనిపిస్తే వాళ్ళు. అప్పుడు కొద్ది క్లాస్ రూమ్లో సెట్ అయినారు. నా పాలసీ ఏమంటే నేను రోజు ఒక క్వశ్చన్ నేర్పించేవాళ్ళము. ఒక క్వశ్చన్ నేర్చుకురాకుండా మాత్రం కొద్దిగా ముఖ చెంపలు కానీ దెబ్బలు కానీ పడేవి. ఆ విధంగా సంపాదనకి కెరీర్కి అనేది, వయసుకి కెరీర్కి అనేది ఏం సంబంధం లేదు. ఎనీ టైం ఎనీ కెరీర్ మీరు ప్రారంభించుకోవచ్చు. సో మీరందరూ కూడా భవిష్యత్తులో మరింత ముందుకు ఎదగాలని చెప్పి ఆశిస్తూ మమ్మల్ని పిలిచి మాకు ఈ గౌరవం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు. గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈ వేదిక అయినాడు అంటే మేము అంటే దాదాపు ఫ్రెషర్సే ఇక్కడికి. అంటే ఒక సుజాత మేడం తప్ప అందరూ ఇక్కడ అపాయింట్మెంట్ అంటే మొలగవెల్లి అంటే ఫస్ట్ అపాయింట్మెంట్ వస్తారు. ఆల్రెడీ అక్కడ ఉన్నారు కాబట్టి మేడం ద్వారా అంటే మేడంకు కొద్దిగా మంచి భావాలు ఉన్నాయి, అవి కొద్దిగా ఫాలో అయ్యేవాళ్ళం. ఆ మేడం ఏం చెప్పినా కానీ ఫస్ట్ ఆమెకు రెస్పెక్ట్ ఇస్తూ కొద్దిగా అట్లా చేసుకుంటూ మేము అంటే మా సైన్స్ సబ్జెక్ట్ కానీ మన బాలరాజ్ సార్ దూకుడు తెలుసు, నేనే కంట్రోల్ చేసేవాడిని. పిల్లలు ఎందుకంటే అటదంతవని వాడిని ఏం రానోడిని లెక్కలో ఏసీ బోర్డు వినేసి ఎన్నికల బెత్తం పెట్టుకొని కొడతా ఉంటే వాడు దిక్కు తెలియదు, నేనే కంట్రోల్ చేశాను. కానీ అదే ఈరోజు పిల్లలు ప్రతి ఒక్కరు చెప్తా ఉంటే సైన్స్ ఇచ్చి పెట్టినాను, మ్యాథ్స్ చెప్పుకుంటాను. కానీ బ్రహ్మాండంగా మ్యాథ్స్ చెప్తారు. అంటే మాకు టీచింగ్ నైపుణ్యం తెలుసు, అంటే పిల్లలకి ఎట్లా ఎక్కియాలనేది. అలా పెద్ద కూడా కొట్టాను. నా సహ ఉపాధ్యాయులకు, మమ్మల్ని ఆహ్వానించినటువంటి మా పూర్వ విద్యార్థులందరికీ కూడా శుభాభివందనాలు. మీకు మా కలుసుకొని ఏర్పాటు కూడా చేస్తున్నారు, మాకు అవకాశం కల్పించినారు. ఎప్పటికీ నేను కృష్ణమూర్తి సార్ను కానీ మిగతా ఎవరిని తెలుగు సార్ను కూడా చూడలేను అనుకున్నా. అసలు మొలగవల్లికి కూడా ఇంకా రాలేను అనుకున్నా ఎప్పటికీ కూడా. కానీ ఈ అవకాశం నాకు ఈ విధంగా లభింపజేసినందుకు మీ అందరికీ నా యొక్క ధన్యవాదాలు. మీ అందరు కూడా మంచిగా సెటిల్ అయినారు, బాగున్నారు అందరు కూడా. మీ బట్టలు కానీ మీ అందరు బాగున్నారు. ఈ విధంగానే కూడా ఎప్పటికీ ఉండాలని
అందరూ బాగుండాలని మీ పిల్లలను బాగా చదివించండి. పిల్లలకి ఇచ్చే ఆస్తి మనం చదివే, బాగా చదివించండి వాళ్ళను. మీ అందరూ కూడా బాగుండాలని నేను కోరుకుంటూ మా సాధిస్తున్నాను. సార్స్ గారికి, స్టూడెంట్స్కి అందరికీ గుడ్ మార్నింగ్ అండి. మేము 2000 నవంబర్లో వచ్చినాము. సారు రమణయ్య సారు, మేడం గారు సుజాత మేడం గారు, అప్పుడు మీరు 6th క్లాస్లో ఉన్నారు. మ్యాథ్స్ నేను 8th క్లాస్ నుంచి చెప్పింటాను. అప్పుడు 6th 7th మ్యాథ్స్ సార్ వాళ్ళే చెప్తున్నారు. భాస్కర్ సార్ వాళ్ళు ఎగ్జిట్లు ఉన్నారు. ఓకే, సుధాకర్ సార్ కూడా మీకు ఇంగ్లీషు సోషల్ చెప్తున్నారు. నేను మ్యాథ్స్ మీకు 8th నుంచి అంటే 3 years చెప్పినాను. మీరు సారు సుజాత మేడము రమణేష్ సార్ అన్నట్టు మేము వచ్చిన నుంచి మీరు 6th క్లాస్లో ఉన్నారు కాబట్టి లాస్ట్ 2 బ్యాచ్లు వచ్చినా నేను 2001, 2002 బ్యాచ్లో కన్నా మీలోన చాలా మంది అది బాగా మంచి పొజిషన్లో ఉన్నారు. ఎక్కువ మంది చాలా పొజిషన్లు ఉన్నారు. అంటే జాబ్ వస్తేనే అని కాదు, కానీ మనం వ్యవసాయం చేసుకున్నా ఎక్కడున్నా మంచి పొజిషన్లు ఉంటే చాలు. అది కాబట్టి మళ్ళీ మేము చెప్పిన చదువుకు మాకు మీ బ్యాచ్ చూసినాక సంతోషంగా ఉంది. ఇదే విధంగా మనము అందరము కలకాలం మంచిగా ఆరోగ్యంగా మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. 4, 5, 10వ తరగతి ఆత్మీయ విద్యార్థుల సమ్మేళనానికి విచ్చేసినటువంటి హెడ్ మాస్టర్ సారళ్ళు, మేడం వాళ్ళు 2 ఉన్నారు. హెడ్ మాస్టర్ సారళ్ళు 2, మేడం వాళ్ళు 2 సార్ వాళ్ళు. కొందరిని చూడలేమనుకున్నాం, కానీ మళ్ళీ చూసేలా కలిగించినటువంటి ఆత్మీయ సమ్మేళనం మీది. నిజంగా కొన్ని పరిస్థితులు ఎక్కడో ఉంటాం. మేడం నంద్యాల, నేను ఎక్కడో డోన్లో ఉంటా, ఆరోగ్యం సరిగ్గా ఉండదు, 20 సార్లు ఫోన్ చేసి ఉంటారు, ఎత్తిండము, ఎక్కడో ఉంటాము. అయితే కొన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురైనా కూడా మొక్కబోని ధైర్యంతో ప్రాణాలు రేగిన, పెదవిపై ఊగిన, మనసు మధుమాయమైన ఈ సమ్మేళనానికి రావాలని పాప ఎక్కడెక్కడో ఇచ్చుంటారు. విడుపనగల్ ఎక్కడ, రాయచూరు ఎక్కడ, ఇంకా ఎవరో ఎక్కడ హుబ్లీ అండ్రి, ఇంకో ఏమో వేరే స్టేట్ చెప్పే అదో పూణే. అటువంటి వాళ్ళంతా కలవడం అంటే సామాన్యం కాదమ్మా. ఇంకొకటి, మీ పిల్లల్ని కూడా తీసుకొచ్చారు, చాలా సంతోషం. ఇంకొకటి, విద్యా విధానంలో పెను మార్పులు వచ్చాయి. అప్పుడు ఆనాడు మీరు చదువుకున్నటువంటి చదువుల పరిస్థితి ఎలా ఉంది, ఈనాడు చదువుకున్నటువంటి చదువుల పరిస్థితి ఎలా ఉంది, ఒక్కసారి ఆలోచించుకోండి. ఎవడో స్వామి లచ్చోనా గుర్తు, స్వామి దేవుడు ఉన్నాడా అంటే ఉండరురా. స్వామి దయ్యాలు ఉన్నాయంటే దయ్యాలు లేవురా. ఎక్కడ పోయా స్వామి అంటే ఎంటికలు వీరపోసుకొని వాకిటి ముందు కూర్చొని సెల్ ఫోన్లు చూసుకుంటా, టీవీ సీరియల్ చూసుకుంటా ఉన్నటువంటి ఈ పిల్లలను పట్టించుకోకుండా ఉన్నటువంటి ఈ దయ్యాలను చూసి ఆ దయ్యాలు పారిపోయా, ఈ దయ్యాలను చూసి ఆ దయ్యాలు పారిపోయా. రంగారు దయ్యాలు ఉన్నాయిరా. నిజంగా మన మలగవల్లి మాతృమూర్తులు అంటే వీళ్ళంతా మాతృమూర్తులు అయ్యారు ఇప్పుడు. నిజంగా ఒక్కొక్కరు పోలీస్ అయినాము, ఒక్కొక్కరు హౌస్ వైఫ్ అన్నాము, ఒక్కొక్కరు పిల్లలు బాగా చదివిస్తున్నాము. ఎప్పుడైతే మీడియా భూతం, ఆ మీడియా భూతానికి మీరు దాన్ని సక్రమంగా వాడితే అది మహా ఔషధం, దాన్ని అక్రమంగా ఎక్కువగా వాడితే విషం అవుతుంది. ఆ విషం బారిన పడి ఎన్ని కుటుంబాలు నాశనం అయ్యాయో మీకు అంతా తెలుసు. అదొక్కటి గమనించండి అమ్మా. మేడం వాళ్ళు సార్ వాళ్ళు చెప్పినట్లు సార్ ఉండే అందరు నమస్తే పెడుతుండే, మామూలు అందరు పోతుంటివి, నేను కూడా నమస్తే పెట్టిపోద్ది. ఆయన ఎక్కడో చూసుకుంటున్నాడు, ఈరమ్మ మేడం వచ్చింది, ఎనికి పో అంటే నాకు అర్థం కాలే, ఎనికి పో అంటే ఎందుకు అబ్బాయి పోనే ఏమో మేడం అర్థం కాలే, గాయత్రి మేడంకి అర్థం కాలే, ఏమి మీతో చూసింది, ఏమంటే నమస్తే పెట్టి రాబో. ఈనాటి ఈ ఆత్మీయ సమ్మేళనానికి నిజంగా ఇంత రూపకల్పన చేసినటువంటి మా శిష్య బృందానికి అంతటికి సరస్వతి విగ్రహం నెలకొల్పడం నిజంగా చాలా సంతోషం. శ్రీకరవై విరాటకు వశీకరవై ధనహాస చంద్రిక నీక పదాంబుజ కాంతులు వెలుగుదానవై
నాకపు దేవత పూజల కర్పూరాలవో ఓ కమలాక్షి, ఓ సరస్వతి, మా శిష్యులందరికీ కుటుంబమునకు ఉజ్వల కీర్తి నొసంగు భారతి. ఆ భారతి మాతను మీ కుటుంబము పిల్లా పాపలతో ఇక్కడ వచ్చినటువంటి ఆధ్యాత్మిక బృందం అంతా వారి తరపున మరి సర్వదేవతలను మీకంతా చల్లగా చూడాలని మరొక్కసారి ప్రార్థిస్తూ, సంపాదన వేరు విద్య వేరు. విద్య వస్తే సంపాదన కూడా వస్తుంది. కానీ విద్య రాకపోయినా విద్య పట్ల ఆకర్షితుడై విద్య నేర్పించాలనేటువంటి తపన ఉంటే మనిషి ఎప్పుడైనా ముందుకు శాంతి కదా. శాంతి పక్కన ఎవరో ఇద్దరు మంత మీద ఇది పెద్ద కట్టు కట్టుకొని వచ్చా. కట్టు కట్టుకొని వచ్చింది. నేను వచ్చిన పరీక్ష రాస్తున్నారు, మేడం వాళ్ళు పెట్టినారు. పరీక్ష రాస్తుంటే ఇట్లా భాస్కర్ సార్ ఉండే అప్పుడు ఏమేమో పరీక్ష రాయలేదని ఎవరో ఒకరు అడిగినారు. ఆ భాస్కర్ సార్ తెలుగు సార్ చెయ్యరు కొట్టే పాపం. ఆ పాపం చెయ్యి పని ఎగాల చెయ్యి రొట్టెల లోపల నిజంగా చెయ్యి రిపోయిందని భయం. ఆ పిల్లకి జ్వరం వచ్చింది. మళ్ళీ వాళ్ళ నాయనంతా చూస్తే మళ్ళీ ఎమ్మడే మారిపోయింది అనుకో. అంటే అటువంటి సంఘటనలు విందుతో పాటు వినోదాన్ని పంచాలనుకున్నటువంటి మీకు చాలా ధన్యవాదాలు. ఆయుర ఆరోగ్య భాగ్యాలు మీకు కలగాలని సర్వదేవతలను ప్రార్థిస్తూ జై హింద్, జై తెలుగు తల్లి. ఇప్పుడు మన ఈరమ్మ మేడం గారు మాట్లాడతారు. వేదికను అలంకరించిన గౌరవనీయులైన సార్ వాళ్లకు, మేడం వాళ్లకు నమస్కారములు. పిల్లలందరికీ నా ఆశీర్వాదం. వాళ్ళంతా క్షేమంగా సంతోషంగా బాగుండాలని కోరుకుంటున్నాను. మరి నన్ను ఏమని నమస్తే పెట్టేవాళ్ళు? నమస్తేనా నా ప్రణామనే? ఇప్పుడు చెప్పలేదు మరి నాకు. నమస్తేనే పెట్టలేదు. సరే సరే సరే, సంతోషం సంతోషం. జీవనము మొదలైన స్థానం ఇది. దీన్ని వదులుకోకూడదనేసి నేను రావడానికే ప్రయత్నం చేశాను. చాలా సంతోషంగా ఉంది. బాగుండాలి అందరూ. ధన్యవాదాలు. విద్యార్థులందరికీ ఆశీర్వాదాలు. మీరందరూ కూడా మమ్మల్ని బాగా గుర్తించుకొని ఇన్వైట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్. తర్వాత విద్యార్థులందరూ మంచి స్టేజ్లో ఉన్నారు. చాలా సంతోషము. నా లైఫ్ ఇక్కడ స్టార్ట్ అయింది అక్టోబర్ 17, 2002 మేడం తర్వాత నేను వచ్చాను. అయితే విద్యార్థులందరూ చాలా అభిమానం ఎక్కువ మీ ఊర్లో. నేను ప్రతి స్కూల్లో వెళ్తున్నాను కదా, మీరు చూపించే అభిమానం ఎక్కడా లేదు. నేను చాలా సంతోషము మీ అభిమానానికి. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. తర్వాత ఇక్కడ స్టాఫ్ వాళ్ళందరూ కూడా చాలా మంచి వ్యక్తులు, చాలా అనుకూలంగా ఉండేవాళ్ళు. ముఖ్యంగా శిక్షణని ఇప్పటికి కూడా నాకు ఎప్పుడు టచ్లోనే ఉంటారు. మంచి విద్యార్థి. మీరందరూ కూడా మంచి విద్యార్థులే. అందరూ బాగుండాలి. మీ పిల్లల్ని కూడా బాగా చదివించుకోండి. అందరినీ మంచి స్టేజ్లో చూడాలి. మీరు కూడా ఈ ఆహ్వానానికి ఇక్కడికి మమ్మల్ని ఆహ్వానించినందుకు చాలా థ్యాంక్స్. ఏర్పాటు చేసిన విద్యార్థులకు నా ఆశీస్సులు. వాస్తవం అంటే మేడం వాళ్ళు చెప్పినట్లుగా, సార్ వాళ్ళు చెప్పినట్లుగా మళ్ళీ వేళకు వస్తానని అనుకోలేదు. నిజంగా అంటే ఇది చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఇక్కడ నేను కూడా ఇక్కడ ఉన్న వాళ్ళతో పాటుగానే ఫస్ట్ అపాయింట్మెంట్ ఇక్కడ 2003లో వచ్చాను. అప్పుడు మీరు బహుశా 9th క్లాస్లో ఉన్నారనుకుంటా. ఎప్పుడే కానీ మన జీవితంలో ఒక పార్ట్గా ఉండాలి. నువ్వు చదివినా, ఎంత సంపాదించినా, నీ దగ్గర ఆరోగ్యం లేకపోతే ఆ బ్యాడ్మింటన్ సారాలు కూడా ఆడుతుంటారు. కానీ ఇప్పుడు మనం మాట్లాడుతూ వచ్చింది కూడా అదే వెహికల్లో కూడా. ఇప్పుడు పోయిన తర్వాత నెట్ కట్టిద్దామని చెప్పేసి ఓకే చూసినారా? పేపర్లో చూసినా వచ్చింది. నేను చూసాను. సార్ చెప్పినాడు ఈ ఊరు మలగవేలికి మంచి పేరు ఉంది. ఏదైనా అలాంటి ఇన్సిడెంట్ ఏదైనా జరిగింది అనుకోండి, మీరే ఏకం కావాలి, ఆ సమస్యను పరిష్కరించుకోవాలి. ఇక్కడనే దాన్ని వదిలేసేయాలి. అది ఎక్కడికో మేము లాగుతామో చూస్తామని చెప్పేసి అంటే నష్టపోయేది మొలగవేలు, కానీ అక్కడ పోయే టీచర్ది కాదు. ఎందుకంటే తన సర్వీస్ వరకు చేస్తాడు, తర్వాత ట్రాన్స్ఫర్స్ ఏవో ఉంటే ప్రమోషన్ వెళ్ళిపోతాడు అక్కడి నుంచి. కాబట్టి అది దృష్టిలో పెట్టుకొని మీరు మీ పిల్లల విషయాల్లో ఆ తప్పులు చేయకోకుండా పిల్లలు ఎక్కువగా షేర్ చేసుకోండి అమ్మా మీ భావాలు. మళ్ళీ అవకాశం దొరకదు. చూడండి ఎక్కడ పోతారు అంటే ఇంట్లోనే ఒకటే కాదు, మన చుట్టూ ఉండేది కూడా మనం చూసుకోవాలని నా ఒపీనియన్.
అది ఎట్లా అంటే మన ఇంట్లో మనం ఏది ఇంపార్టెంట్ ఏది కాదనేది మనమే డిసైడ్ చేసుకుంటే మనం ముందుకు వెళ్ళొచ్చని నా ఒపీనియన్. 10th క్లాస్ వరకే ఆపేసినాం. తర్వాత చదువు ఎంత ఇంపార్టెంట్ అని నేను మ్యారేజ్ చేసుకున్న తర్వాత నాకు తెలిసింది. ఎందుకంటే నాది కర్ణాటక ఇచ్చినారు. తెలుగు అంటే చాలా చిన్న చూపు చూసేవాళ్ళు ఫస్ట్లో. ఇదేంద్రా ఇట్లా అనుకుంటారు అనుకున్నా. రాంగ్ తెలిసింది. వాళ్ళు అవతే స్టేజ్ కాబట్టి వాళ్ళు ఇంపార్టెంట్ తీసుకుంటారు. మనకి తెలుగు కాబట్టి మనకెళ్ళి ఇక్కడ ఇంపార్టెంట్ తీసుకుంటారు అనే ఒపీనియన్ తెలుసుకున్నాను. బట్ ఎవరిని చిన్న చూపు చూడొద్దు అనేది ఒపీనియన్ నాది ఒకటే. మనకి అప్పుడు 7th కూడా పబ్లిక్ ఉండింది కదా, చాలా మంది అక్కడ డిస్కంటిన్యూ అయ్యి మళ్ళీ 8th, 9th, 10th అట్లా మళ్ళీ అయినారు కదా. అప్పుడు మేడం నీరమ్మ మేడం 7th వరకు వచ్చింది. అప్పుడు హిందీ మనకి రూపాయికి ఆత్మకథ, మహాత్మా గాంధీ ఆత్మకథ అని చెప్పేవారు కదా. ఇప్పుడు కూడా నాకు అవి అట్లే మా పిల్లలకు కూడా ఇప్పుడు చెప్పినప్పుడు కూడా మనకి అంత జ్ఞాపకంగా ఉండేటట్టు మైండ్లో లిజనింగ్ మనం ఎక్కువ వినడం వల్ల అవి ఇప్పుడు కూడా అదే అట్లే మనకి గుర్తుండడం వల్ల మన పిల్లలకు కూడా మనం చెప్పగలుగుతాం. తల్లి మొదటి టీచర్, మొదటి గురువు అంటే మాటలతో పాటు చదువు కూడా నేర్పించుకుందంటే పిల్లలు బాగా ప్రయోజకులు అవుతారు. ఇప్పుడు చూడండి, జేఈ మెయిన్స్ అడ్వాన్స్కు ప్రిపేర్ అవుతుందంటే టీచర్ల కంటే ముందు ఉమామహేశ్వరి చెప్పిన చదువే వాళ్ళు పిల్లలు బాగా యాక్టివ్ అయినారు. కాబట్టి మీరు ప్రతి ఒక్కరూ 5th వరకు చెప్పుకోవచ్చు. నేను యాక్చువల్గా సార్ ఇక్కడ హైదరాబాద్లో ఉస్మానియా యూనివర్సిటీలో జపనీస్ చేసిన సార్ 3 years జపనీస్ లాంగ్వేజ్. జపనీస్ చేసినా ఏ లాంగ్వేజ్ చేసినా బట్ తెలుగు మీద ఉన్నంత ప్రేమ ఏ లాంగ్వేజ్ మీద రాలేదు సార్. యాక్చువల్ అది బికాస్ ఆఫ్ మీ వల్లే సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ మేడం. అండ్ సైన్స్ సార్, సార్ నాకు మీ సైన్స్ కంటే మీ ఎన్జీసీ స్టూడెంట్గానే ఎక్కువ నేషనల్ గ్రీన్ క్రాప్ సార్. సార్ అక్కడ నుంచి ఆ ఇన్స్పిరేషన్తో నేను అక్కడ అనంతపూర్లో ఎన్సీసీ స్టూడెంట్గా జాయిన్ అయ్యాను సార్. మీరు ఇచ్చిన ఇన్స్పిరేషన్ సార్, ఎన్జీసీ నుంచి ఎన్సీసీకి జాయిన్ అయ్యాను సార్. సో అండ్ హిందీ మేడం నాకు హిందీ అంతగా రాదు, బట్ జస్ట్ పాస్ మేడం 35 మార్క్స్తో పాస్ అయింది మేడం. థ్యాంక్ యూ మేడం. అండ్ మ్యాథ్స్ బాలరాజ్ సార్ అండ్ కృష్ణ సార్. మ్యాథ్స్ కూడా అంతే సార్, మీ వల్ల మ్యాథ్స్ నేర్చుకోగలిగాను. లేకుంటే మ్యాథ్స్ అయితే నాకైతే ప్రాబ్లం ఉండేది సార్ యాక్చువల్గా. అంటే అండ్ ఇక్కడ ఇంగ్లీష్ సార్ లేడు. నాకు ఇంగ్లీష్ అంత ఇంత వచ్చిందంటే మన ఇంగ్లీష్ సార్ వల్లే, అరుణ్ సార్ వల్ల. లేకుంటే నేను ఈ జాబ్స్ ఇవన్నీ పై చదవలేకపోయేవాడిని. అండ్ ఐ వాంటెడ్ టు సే సారీ టు సోషల్ మేడం. యాక్చువల్గా మేడం నన్ను గ్రూప్స్ వైపు మోటివేట్ చేశారు, బట్ ఆ టైంలో నాకుండే వేరే కమిట్మెంట్ వల్ల నేను అటువైపు వెళ్ళలేకపోయాను. బట్ ఐఎమ్ రియలీ ఐ వాంటెడ్ టు సే సారీ టు సోషల్ మేడం. థ్యాంక్ యూ మేడం. అప్పుడు మీరు తీసుకునే థాట్ ఏదైతే ఉందో చెట్ల పెన్షన్ అనేది మేము ఇప్పుడు అసలు అనుకున్నాము. కాకపోతే ఇప్పుడు అది వర్షన్గా ఇప్పుడు పెట్టడానికి ఇబ్బంది అవుతాము, మెయింటెనెన్స్ చేయడానికి ఎవరు లేరనే ఉద్దేశంతో పోస్ట్పోన్ చేసాం. కానీ దాన్ని మాత్రం చుట్టూ ఒక 100 చెట్లు మాత్రం కంపల్సరీ నాటిస్తాము. ఓకే, మెయింటెనెన్స్ కూడా ఇక్కడ హెచ్ఎం గారికి మాట్లాడించి సరే ఒక్కొక్కరికి ఒక స్టూడెంట్కి ఒక చెట్టుని మీరు బాధ్యతగా ఇచ్చేసి వాళ్ళు కంటిన్యూగా దాన్ని చూసుకునేటట్లు చెప్పాలని చెప్పి కూడా చెప్పాము. ఓకే బాయ్, థ్యాంక్ యూ. సంతోషంగా ఉంది. లేడీస్ మనం ఏం హౌస్ వైఫ్స్ అని భయపడే అవసరం లేదా, చెప్పుకోవడానికి చిన్న చూపుగా అనుకోవడానికి కూడా భవిష్యత్తు ఇవ్వగలుగుతున్నాము, పిల్లల్ని పోషించుకోగలుగుతున్నాము. ఇంకా వాళ్ళకు సజెషన్ ఇచ్చి కానీ వాళ్ళకు గైడ్లైన్స్ ఉండి కూడా మనం చెప్పుకోవడానికి భయపడేటట్లు కానీ ఏదనేది కూడా అట్లా ఆలోచించే అవసరం కూడా లేదు. సగం జెంట్స్ వచ్చేసి సంపాదించినా కూడా మొత్తం మెయింటైన్ చేసుకున్న కెపాసిటీ మొత్తం ఆడవాళ్ళకే ఉంది కాబట్టి ఇంటిని మెయింటైన్ చేసుకొని పిల్లల్ని కూడా అందరినీ కూడా ఒక మెయింటైన్ చేసుకొని అంతా కూడా పిల్లల్ని కూడా భవిష్యత్తు కూడా మనం తీర్చిదిద్దగలం. అంతేగాని హౌస్ వైఫ్ అని చెప్పుకోవడానికి మనం బాధపడాల్సిన అవసరం లేదు. ఇంట్రెస్ట్ ఉన్న ఫీల్డ్ స్పోర్ట్స్. నేను ఉన్నది కూడా స్పోర్ట్స్లోనే ఉన్నా. అదే స్పోర్ట్స్ ద్వారానే హనీఫ్ సార్ ఇచ్చిన ఎంకరేజ్మెంట్ కానీ అన్నీ కానీ డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా సెలెక్ట్ అయినాం. అప్పుడు వెళ్ళలేదు, ఇప్పుడు బాధపడుతున్నాం. అదే దాంట్లోనే నేను డిపార్ట్మెంట్కి వెళ్ళినా. ఇప్పుడు అదే ఇంట్రెస్ట్తోనే నేను బీపీడీ చేసిన, డిఎస్సి రాస్తున్నా. అట్లా ఏదైనా కూడా మనం అనుకోవాలంటే కూడా అనుకున్నామంటే కూడా మనం సాధించగలం. మనం ఏం నెగ్లెక్ట్గా చేసుకునే అవసరం లేదు. మనం ఏమైనా కూడా ఫీల్ అయ్యే అవసరం కూడా లేదు. సభాముఖంగా నేను అదే చెప్తున్నాను. కొంతమంది ఉన్నారు దాదాపు, మీకు ఏదైనా ఇబ్బంది వచ్చి మా వల్ల మీకు ఏదైనా ప్రాబ్లం ఉన్నా పలాందని గ్రూప్లో ఉంటుంది నెంబర్స్. ఎవరైనా కానీ పలానా ప్రాబ్లం ఒక్క ఫోన్ చేయండి, మేము సాయం చేస్తాం వాళ్ళకి. ఆల్రెడీ నేను ట్రావెల్స్లో ఉన్నా,
ఏదైనా ఎమర్జెన్సీ మీకు ఎక్కడి నుంచి కానీ ఇబ్బంది ఉంటే కూడా ఎమర్జెన్సీ ఉంటే ఒక ఫోన్ చేయండి, నేను అరేంజ్ చేస్తాను. నాకు ఉంది కెపాసిటీ. ఆలూరులో కానీ పర్వాలే, ఆదోని అయినా పర్వాలే, గుంటకాలైనా పర్వాలే, నేను అరేంజ్ చేస్తాను. నాకు ఆ కెపాసిటీ ఉంది ట్రావెల్స్లో. దయచేసి ఇది అర్థం చేసుకోవాలని కోరుతున్నాను అందరినీ, లేడీస్ కానీ బాయ్స్ కానీ అందరినీ. మీకే తెలుస్తుంది అటువంటి మిత్రాలు ఎవరో మీకే తెలుస్తుంది. అటువంటి వాళ్ళతోనే మీరు షేర్ చేసుకోండి. అటువంటి వాళ్ళకి చెప్పుకుంటే మీ యొక్క బాధ తొలగుతుంది. మన మొలవల్లోనే మన మొలవల్లి పేరు ఆల్మోస్ట్ వైజాగ్ కానీ ఇక్కడ ప్రైవేట్ రెడ్డి వాళ్ళది మాకు తెలిసిన వాళ్ళ దగ్గర వేసినాం సార్. బస్ స్టాండ్ దగ్గర సార్. అవును సార్. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడే ఇక్కడ మన స్కూల్ ఎలిమెంటరీ స్కూల్ అప్పుడు బాల్ బ్యాడ్మింటన్ ఆడేటప్పుడు మెయిన్గా బాలరాజ్ సార్, రమేష్ సార్, అందరూ కృష్ణమూర్తి సార్ అందరూ బ్యాడ్మింటన్ ఆడేవాళ్ళు. అప్పుడు నాకు బ్యాడ్మింటన్ ఏంది, ఈ చిన్న బాల్ ఇట్లా కొడతారు, ఇట్లా పోతుంది, దీని ఇంట్రెస్ట్ లేని ఎక్కువ క్రికెట్ ఆడేవాడిని. ఇప్పుడు బ్యాడ్మింటన్ ఎవ్రీడే ఆడందే వదిలేవాడిని కాదు, డైలీ రెగ్యులర్ ఆడుతున్నాము. 5 years నుంచి చేస్తాం సార్. 2017 నుండి 2025 వరకు స్టిల్ టోర్నమెంట్ నంద్యాల, మైసూరు, బెంగళూరు, వైజాగ్, మా మొలగవల్లి ఊరి పేరు ఇండియా లెవెల్లోనే తెలిసిపోయింది సార్. ఓన్లీ ఫర్ ద బాల్ బ్యాడ్మింటన్ చేసినాం సార్. 5 years నుంచి చేస్తున్నాము. దానికి మెయిన్ మా ఫ్రెండ్స్ మేము ఉన్నాం సార్. దాంట్లో 2005 బ్యాచ్లో నేను ఉన్నాము. చాలా హ్యాపీగా ఉంది. నాటక రంగం, క్రీడారంగం చాలా సంతోషం అమ్మా. నువ్వు చెప్పినట్లుగానే ఇండియా వైడ్గా టీమ్స్ అక్కడికి వచ్చేస్తాయి. దాదాపు 60 నుంచి 70 టీములు ఆ జాతర టోర్నమెంట్ 1 week పైన జరుగుతుంది. కాబట్టి అదే దారిలో కూడా మీరు కూడా ఉన్నారు. దాన్ని ఇంకా డెవలప్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏ క్రీడలు ఏదైనా కానీ, అది గేమ్ ఏదైనా కానీ, మనకు క్రీడలు బతకాలి. ఫస్ట్ మన కాన్సెప్ట్ ఏ క్రీడ అయినా కూడా దానికి మనము లైఫ్ ఇవ్వాలి. అదేవిధంగా మీరు పోవాలని చెప్పేసి మనసారి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇంకా గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము. చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము. చిలిపి కన్నపు చివరి మలుపులో we miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్సు నాడులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మమ్మీపై వేసిన పేపర్ ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబట్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెడిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేర్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. ఎక్కడో పుట్టి
ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో వీరలేమంటూ విడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనకు చివరి మలుపులో మాస్టారి బోడిగుండు పైన బోలెడు చోకులు రాగిణి మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోకు టిన్నులు బ్లాక్ బోర్డు పైన గ్రీకు బొమ్మలు సెల్ ఫోన్లోన సిల్లి న్యూసులు బాతురూములోన భావ కవితలు క్లాసు రూములోన కుప్పి గంతులు మరపురాని తిరిగి రాని గురుతులండి మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి మీ వయసులోన కూడా ఇంతేనంటే We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. అది ఒక ఉదయం ఆశలను తడిమిన సమయం ఆ క్షణమే పిలిచాను హృదయం లే అని లే అని చిల్లుమని చల్లని పవనం ఆ వెనక్కి వెచ్చని కిరణం అందరిని తరిమెను త్వరగా రమ్మని రారమ్మని పేకువే పేచిన వేళలో లోకమే కోకిలై పాడుతుంది Life is beautiful, 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 life is beautiful. Life is beautiful, life is beautiful. అది ఒక ఉదయం ఆశలను తడిమిన సమయం ఆ క్షణమే పిలిచాను హృదయం లే అని లే అని సాగించేటి చిలిపి చిందులు కొంటి చేష్టలు పెద్దోళ్ళే ఎంట బయట మాపై విసిరే చిన్ని విసురులు కొన్ని కసురులు ఎందైనా వానైనా ఏం తేడా లేదు ఆగవండి మాకు గంతులు కోరికలు నవ్వులు బాధలు సందడులు సంతోషాలు పంచుకో
పెద్ద రోడ్డు మీదనే బస్కు వేయటం. దివాళీ హోలీ క్రిస్మస్ భేదం లేదు, పండగంటే పందిళ్ళు వేయటం. ధర్నాలు రాస్తారో కోలెన్నో మమ్ము చేరదే దేవుడే క్షణం. మా ప్రపంచం ఇది మాదిది, ఎన్నడూ మాకే సొంతం. సాగిపోతున్నది ఈ రంగుల 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 జీవితం. Life is beautiful, life is beautiful, life is beautiful, life is beautiful. Life is beautiful, 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 life is ఒకటే జీవితం, స్నేహాలే ఓ వరం. కరిగే ఈ క్షణం చేసేరా జ్ఞాపకం. పడితే ఒక్కడే మరి రారా అందరే. కలిగే ధైర్యమే కలిసుంటే నలుగురే. కష్టం నష్టం ఏది రాని స్నేహం నీలో బలం కదా. ఓసారొస్తే పోనే పోని వరం ఇదే ఇదే ఇదే. హుషారే హుషారే ఖుషీలో హుషారే, స్నేహంలో సదా సత్తడే. హుషారే హుషారే కలిస్తే హుషారే, అంతంటూ లేని అందరే. మొహమాటం మనుమాటే చెరిపేసి చనువే, ప్రతిమాలు బెదిరించి చొరవే. వద్దన్నా విసిగించి చెలిమే, ఎప్పుడైనా విడిపోని గుణమే. నవ్వులాగే నా నలుగురిలో బాధేది రాదింకా పరుగులలో. నచ్చిందే చేసేటి సమయములో అడ్డేది రాదింకా హృదయములో. ఇదే ఇదే స్నేహం కదే, ఇదే ఇదే వరం, ఇదే ఇదే ఇదే. హుషారే హుషారే ఖుషీలో హుషారే, స్నేహంలో సదా సత్తడే. హుషారే హుషారే కలిస్తే హుషారే, అంతంటూ లేని అందరే. నేల మీద దేవత
దేవతలై చిరునవ్వులతో మమ్ము దీవించండి నింగిలోన కోటి తారకలై కొత్త కాంతులతో మాలో జీవించండి మకరందంలో లేని ఆ మాధుర్యం అంతా మన బంధంలో కన్నా నే ధన్యున్ననుకున్నా గుండెల్లో చెమ్మే కళ్ళల్లో చిమ్మే పండంటి జన్మే రాశాడు బ్రహ్మే ఎవరేమి అంటున్నా ఎవరేమి చేస్తున్నా అనుబంధమే నాడు తీరనిది నేనున్నా ఈ రోజు నేలేని ఆ రోజు అనురాగం తీయనిది మా గుండెల గుడిలోన కొలువున్నది నీవేలే నీ కన్నుల నిదురించే కలలన్నీ మాకేలే మమకారమన్నది లేనింటికి మా లక్ష్మి ఏనాడు రానే రాదు ఆప్యాయతన్నది లేని నాడు ఆ మనిషి బతుకసలు బతుకే కాదు విడిపోయి కూడే వేళ భారాలే తీరేను దూరాన నావే నాడో తీరాన్ని చేరేను ఇంకొక జన్మంటూ ఆ దేవుడు నాకిస్తే మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా అటు ఇటు అన్నింటా నువ్వే జగమంతా పరుగులు తీస్తావు ఇంట బయట అలుపని రవ్వంతా అననే అనవంట వెలుగులు పూస్తావు వెళ్ళేదారంతా మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా నీ కాటుక కనులు విప్పారకపోతే ఈ భూమికి తెలవారదుగా నీ గాజుల చేయి కదలాడకపోతే ఏ మనుగడ కొనసాగదుగా ప్రతి వరుసలోను ప్రేమగా అల్లుకున్న బంధమా అంతులేని నీశమా అంచనాల కందున ఆలయాలు కోరని ఆదిశక్తి రూపమా నీవు లేని జగతిలో దీపమే వెలుగునా నీదగులాలనలో ప్రియమగు పాలనలో ప్రతి ఒక్క మగవాడు పసివాడేగా ఎందరి పెదవులలో ఏ చిరునవ్వున్నా ఆ సిరి మెరుపులకు మూలం నువ్వేగా
రాదే రాదే అలుపంటూ రాదే ఆడేస్తున్నా ప్రతి పూటే వాడు వీడు అని తేడాలే లేవే ఓ చోటే చేరి